అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ మిల్ మేకర్ మసాలా. ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని గిన్నెలో వేడి వాటర్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేడయ్యాక ఈ మిల్ మేకర్ వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి, ఒక 2 minutes అలా. ఉడికిన మిల్ మేకర్ని తీసేసుకొని దాంట్లో తీసేసుకొని మళ్ళీ గిన్నెలో చల్లటి వాటర్ పోసుకొని ఇవి వేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి గట్టిగా నొక్కుకొని పక్కకు ఉంచుకోవాలి మిల్ మేకర్ని. అలా మిల్ మేకర్ పక్కకు ఉంచేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిల్ మేకర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుందండి. దీనికి నేను 2 టమాటాలు తీసుకున్నాను, టమాటో ప్యూరీ చేయడానికి. ఇలా ఫ్రై అయిన మిల్ మేకర్ ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం మళ్ళీ స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకొని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటో ప్యూరీ మనం ఎంత వరకు కలుపుకోవాలంటే ఆ టమాటో ప్యూరీలోకి బాగా ఆయిల్ పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాంట్లో జీరా పౌడర్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మిల్ మేకర్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గరికి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత మనం దీంట్లోనే క్రీమ్ వేసుకోవాలి. నేను పాలపైన ఉన్న మీగడ తీసి వేసుకున్నానండి. ఇది మా ఇంటి నుండి పంపించిన పెరుగులో మీగడ చాలా థిక్గా ఉంటుంది. అది సేమ్ వెన్నలాగే ఉంటుంది. నేను తీసుకొని దీనిపైన వేసుకున్నాను. అది మొత్తం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, మిల్ మేకర్ మసాలా రెడీ. నేను చపాతీతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.